నా పేరు సరస్వతి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హరిః ఓం. గురువుగారి పాదాలకు వందనాలు. ఆహ్, ఈ నవరాత్రులు నాకు వారాహి నవరాత్రుల గురించి నాకు లాస్ట్ ఇయర్ నుంచి తెలుసండి. అయితే అప్పటినుంచి వారాహి నవరాత్రులు ఎలాగైనా చేసుకోవాలి అనే గట్టి సంకల్పం అనుకున్నా. ఆ తర్వాత ఇగ చేయొచ్చు, చేయాలని ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూ ఉండేదాన్ని వారాహి నవరాత్రుల గురించి. లాస్ట్ మంత్ తెలిసింది. ఇట్లా చేసుకోవాలి అని బాగా సంకల్పం చేసుకొని అనుకున్నా. తర్వాత అట్లా అనుకున్నాంక ఒక 6 డేస్ వారాహి మా గ్రూప్‌లోకి ఇట్లా పేరిచ్చిన తర్వాతనే ఒక 15 డేస్‌కట్లా తెలిసింది. అయితే పీజీ సెట్ రాయాలని. ఫస్ట్ అచీవ్‌మెంట్ అది నాకు. ఇగ దాని తర్వాత నవరాత్రులు జరిగినాయి. నవరాత్రులు జరుగుతున్నప్పుడే పీజీ సెట్ ఎగ్జామ్ అయింది. అది అసలు 6 ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ బుక్ పడతా అని ఇప్పుడే అనుకున్నాను. ఆహ్, ఆ అమ్మవారి అనుగ్రహమే అనుకున్నా. ఇగ అప్పటినుంచి నవరాత్రులు చేసుకోవాలి అని బాగా సంకల్పం చేసుకొని చేసుకున్నా. నవరాత్రులు చేస్తుండగానే పీజీ సెట్ రాసిన. దేవుడి దయ, కరుణ అన్నీ బావున్నాయి. గురువుగారి దయ గూడా బావుంది. అట్లా అయిన తర్వాత మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇగ చివరి రోజు అరే! అందరికీ అన్నీ తెలుస్తున్నాయి. నాకెందుకిట్లా అని బాగా అనుకునేదాన్ని. ఇగ ఉద్వాసన రోజు నైవేద్యం పెట్టినప్పుడు అమ్మవారి చేతులు తీసుకొని తిన్నట్టుగా కనిపించింది. ఇగ నా సంతోషానికైతే అవధులే లేవు. ఇగ ఆ రోజైతే ఇగ పట్టరాని సంతోషం. కళ్ళెంబట నీళ్ళొచ్చేసినాయి దెబ్బకే. ఇగ ఆ తర్వాత ఉద్వాసన చేసిన నెక్స్ట్ డే మార్నింగ్ ఇగ అమ్మవారిని పంపియాలి ఇట్లా అట్లా అని అన్నప్పుడు అసలు నైట్ అంతా నిద్రే పోలేదు. ఇగ రోజు ఇగ తెల్లవారి అమ్మవారిని పంపిస్తుంటే కొంచెం ఏడుపొచ్చేసింది. నాకు మొత్తం మా అమ్మ ఎలాగో అమ్మవారు కూడా అలాగే అనిపించింది. మాక్సిమం మా అమ్మకి నాకున్న కష్టాలేం చెప్పుకోలేను. కానీ అమ్మవారికి అన్నీ చెప్పుకున్నాను. ఇంకోటేందంటే అమ్మవారు నేను దీక్ష చేస్తున్నప్పుడు ఒకరోజు మా అత్తగారికి నాకు గొడవ అయినట్టుగా అట్లా కనిపించింది. అట్లా జరిగింది గురుగారు అని గురుగారికి చెప్తే, "ఇట్లేదో ప్రాబ్లమ్ వస్తదమ్మా కొంచెం జాగ్రత్తగుండండి" అని అన్నారు గురువుగారు. ఆ నెక్స్ట్ డే ఆ నెక్స్ట్ డే రోజే నాకు మా అత్తగారికి గొడవ అయింది. అమ్మో! ఇగ అమ్మవారు జాగ్రత్తగా ఉండమని నాకు చెప్పినట్టుంది అని అనుకున్నా. ఇగ అప్పటికే అమ్మో! ఇదంతా ఇట్లా అయింది. అమ్మవారు వెరీ పవర్‌ఫుల్. ఇగ అప్పటినుంచి బాగా ఇగ నన్ను చూసి మా పాప గూడా స్నానం జేయడం, దేవుని దగ్గర కూర్చోవడం అట్లా చేసేది. దేవుడి దయతోని నవరాత్రులు పూర్తయినాయి. ఇగ పూర్తయినాకని ఇంకా దేవుడికి సాధన చేయాలి, అట్లే చేస్తుండాలి అని అనుకున్నాను. ఇగ అంతే అండి. దేవుడి దయ వల్ల, గురువుగారి దయ వల్ల నవరాత్రులయితే పూర్తి చేసుకోగలిగినానండి. మంచిదమ్మా. అలాగే వారాహి నవరాత్రులకి మీకు ఏమైనా ఇబ్బందులొచ్చినాయండి? ఆ! దాన్ని ఎలా అధిగమించారండి? ఇబ్బందులంటే ఏం రాలేదండి. అయితే వారాహి నవరాత్రులు స్టార్ట్ చేసిన నెక్స్ట్ డే నుంచే నాకు పీజీ సెట్ ఇంకో వారం రోజుల్లోగా ఉంది అని తెలిసింది. ఆ వారం రోజులలో ఇటు పీజీ సెట్, అటు వారాహి నవరాత్రులు అసలు టైం ఎట్లా సెట్ జేసుకోవాలి అని అనుకున్నా. అయినా పర్లేదనుకోని రోజు 12:30 వరకి అమ్మవారి సాధన చేసుకొని తర్వాత 2:30, 3 దాకా చదువుకునేదాన్ని. అయినా పర్లేదనుకున్నా. కష్టమేం అనిపియలేదు. కానీ అప్పుడే అది అయినా ఒక వరం అనుకున్నా. ఎందుకంటే అసలు బుక్కే పట్టను, ఇగ చదువుకోను, నా చదువంతా మూల పడిపోయిందని 6 ఇయర్స్ నుంచి బాధపడుతున్నా. కానీ మా ఆయన తనంతట తానుగానే పీజీ సెట్ రాయు, మంచిగా చదువుకో అని మా ఆయన్నే అప్లికేషన్ పెట్టించిండు. అదైతే పెద్ద నాకైతే వరం అది. మంచిదమ్మా. చాలా సంతోషం. అలాగే వారాహి నవరాత్రులు ఫస్ట్ టైమ్ చేస్తున్నాను అన్నారు కదా! వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారమ్మా? అయితే లాస్ట్ ఇయర్ మా ఆయన చేసిండు వారాహి నవరాత్రులు. ఆ వారాహి నవరాత్రులు చేసినప్పుడు, అంతకుముందు మా ఆయనలో చాలా డిఫరెన్స్. ఎట్లా అంటే అంతకుముందు అసలు ఆడవాళ్ళని లెక్క చేసేవాళ్ళే గాదు మా ఆయన. అలాంటిది ఆ నవరాత్రులు చేసినప్పటి నుంచి ఆడవాళ్ళంటే గొప్పవాళ్ళు. ఇట్లా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, తగ్గించి మాట్లాడొద్దు.
మళ్ళీ ఎక్కడికి పోయినా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం అట్లాంటివి చాలా జరిగినాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఆయన సరిగా మాట్లాడేవాడు కాదు నాతో. ఏదో పేరుకున్నానా అంటే ఉండేది అన్నట్టుగా అనుకునేది. కానీ నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించేది. అక్కడున్న పరిస్థితులు మా అమ్మతోని చెప్పుకోలేదు. అలా అని అక్కడున్న వాళ్ళతోని ఆయనకు చెప్తే ఆయన అర్థం చేసుకోడు అని బాగా బాధ అనిపించేది. అసలు మాట్లాడకపోయేది నాతోని. ఇంట్లో ఉన్న ఒక బానిసలాగా అనిపించేది నాకైతే. అట్లాంటిది నా వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత సాధన కూడా చేసిండాయన 1 ఇయర్ పాటు. అప్పటినుంచి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడం, నాతో బావుండడం, పిల్లల్ని సరిగ్గా చూసుకోవడం అట్లాంటివి చాలా జరిగినాయి. అసలు మా ఆయనతోని మాట్లాడాలంటేనే నాకు ధైర్యం సరిపోదసలు. ఇగ అవన్నీ చేసిన తర్వాతనే ఆయన నాతో కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడం లాంటివి చేసిండు. ఇగ అప్పటినుంచి అమ్మవారి దయ బాగున్నది. అసలు దేవుడినే నమ్మేవాడు కాదాయన. అట్లాంటాయన అమ్మవారు తింటది ఇంకెప్పుడు వండుతావు అనుకుంటా మాట్లాడే స్టేజ్‌కొచ్చిండు. నాకైతే ఆ విషయం నమ్మలేకపోయినా నేనైతే. అప్పుడే నిర్ణయించుకున్నా. ఎట్లైనా అమ్మవారి సాధన జేయాలి. అమ్మవారి నవరాత్రులు జేయాలని అప్పుడు నిర్ణయించుకున్నా 1 ఇయర్ బ్యాకే. ఇగ దేవుడి దయ వల్ల అమ్మవారి అవకాశం ఇచ్చింది. గురువుగారు అవకాశం ఇచ్చిర్రు. దేవుడి దయ వల్ల, గురువుగారి దయ వల్ల మొత్తం పూర్తి చేసుకున్నా. అదైతే పెద్ద సంతోషం నాకైతే. మంచిదమ్మా. అలాగే వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసమ్మా ముందు? అసలు నాకు వారాహి అమ్మవారంటేనే పేరు గూడా తెలీదు. అట్లా అమ్మవారు గూడా ఉంటారా అనుకున్నా. అయితే లాస్ట్ ఇయర్ మా ఆయన చేసిండు గాబట్టి కొంచెం లైట్‌గా తెలుసు అంతే. ఇగ తర్వాత ఆయన బిహేవియర్‌లో మార్పు జూసినా, ఆయన అసలు చదువుకుంటాను అంటే, చదివినవులే ఇప్పుడేంది చదివేది అన్నట్టుగా ఉండే ఆయన. నాతోనొచ్చి పీజీ సెట్ రాయి. ఈ రోజు ఎగ్జామ్ ఇది రేపటికే లాస్ట్ డేట్ అంట పీజీ సెట్‌కి అప్లై చేస్తే అయిపోయేది కదా! అనే స్టేజ్‌కి మారిపోయిండు. అట్లా అమ్మవారి అనుగ్రహమే అనుకుంటున్నా నేనైతే ఇప్పటికి. మంచిదమ్మా. అలాగే పీఠం గురించి ఎలా తెలుసమ్మా? పీఠంలోకి ఎలా వచ్చారు? మీ వారు చెప్పారని జెప్పారు. ఒకసారి మళ్ళీ చెప్పండమ్మా. అయితే మా ఆయన నాకేం అంటే ఎక్కువ ఆయన గురించి నేను పట్టించుకోను. ఆయన నా గురించి ఎక్కువ పట్టించుకోడు. మామూలుగా అప్పుడప్పుడు చెప్పేదన్నట్టుగా సాధన చేస్తుంటే ఇట్లా అమ్మవారు కనిపిచ్చిర్రు. మా గురువుగారు అయితే మా ఆయన సాధన చేస్తున్నప్పుడు అనుకోకుండా మా ఇంటి ముందే మాది రోడ్డుకుంటది ఇల్లు. మా ఇంటి ముందే ఒక యాక్సిడెంట్. ఎట్లా అంటే మా వాకిట్లోనే కారొచ్చి బోల్ల పడిపోయింది మొత్తం. మేమెక్కువ వాకిట్లోనే ఉంటాం. ఆ రోజు మాత్రం ఎందుకో అందరం ఇంట్లోనే ఉన్నాం. ఇగ అప్పుడు చెప్పిర్రంట గురువుగారు, "మీకు ఇట్లా నెగెటివ్ ఎనర్జీ బావుంది. అందువల్లనే అట్లా అయింది. అమ్మవారు తప్పించిర్రు" అని. ఇగ అప్పటినుంచి బాగా నమ్మినా. గురువుగారిని గూడా అంతే నమ్మినా. అప్పటినుంచే అసలు గురువుగారికి నేనంటే తెలవక ముందే ఆయనంటే నాకు ఇగ పెద్ద గౌరవం ఏర్పడింది అప్పటినుంచే. ఇగ అప్పుడే నమ్మినా. కాళీ త్రిశక్తి పీఠం గురించి గూడా అప్పటినుంచే వినుడు, చేసుడు. అయా జూమ్ మీటింగ్‌లు మా ఆయనతో పాటు నేను వినేదాన్ని. సాధన చేసినప్పటి నుంచి అవన్నీ మా ఆయన నాకిది చెప్పడం, అది చెప్పడం ఏదైనా. అంతకుముందు అసలేం లేదు. ఏదో ఆయనంతలో ఆయన పనికెళ్ళడం అది ఇది చేస్తుండేది. ఆ తర్వాతే కొంచెం నా గురించి ఆలోచించడం, మా ఫ్యామిలీ గురించి ఆలోచించడం లాంటివి చేసింది. ఇగ అప్పుడే నిర్ణయించుకున్నా అన్నట్టుగా. మంచిదమ్మా. అలాగే పీఠం మీద, గురువుగారి మీద నమ్మకం కలిగిన సన్నివేశం ఏమైనా ఉంటే చెప్పండమ్మా? చాలా చాలా ఉన్నాయి. అలాంటి సన్నివేశాలైతే మా ఇంట్లో జరిగిన వాటికి. అసలు 1, 2 గాదు. చాలా అంటే చాలా ఉన్నాయి. అసలు మెయిన్ ఏందంటే ఈ యాక్సిడెంట్ విషయం ఒకటి. తర్వాత మాది రోడ్డుకుండడం వల్ల మా పిల్లలు మాటి మాటికి బయటకొస్తూ ఉంటారు. కానీ కాకపోతే ఏందంటే మెన్షన్‌గా చెప్పడం గురువుగారు. ఇట్లా మీ బాబుకి, మీ పాపకి ఇట్లా ఇబ్బందులున్నాయి. కొంచెం బయటికెళ్ళనీయకండి. జాగ్రత్తగుండండి రోడ్ గిల దాటేటప్పుడు అని చెప్పిర్రు. అయితే ఒకరోజు నేను, మా పాపని తీసుకొని వెళ్తుంటే రోడ్ క్రాస్ చేస్తుంటే ఉన్నట్టుండిగా ఒక కార్ స్పీడ్‌గా వచ్చి వెళ్ళిపోయింది పక్క నుంచే. జస్ట్ ఒక 2, 3 అంగుళాలయితే తగిలేసేది మా పాపకి. ఇగ నాకైతే కాళ్ళు, చేతులు వణకడం. ఇగ గురువుగారు చెప్పింది ఇగ నమ్మాలి అనే అట్లేం లేదిగ. ఖచ్చితంగా నమ్మడమే అంతే ఇగ. నాకైతే అదొకటి. మళ్ళీ మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి ఉందని గూడా గురువుగారే చెప్పారన్నట్టుగా. ఆ విషయం. అదైతే ఇంకా పర్ఫెక్ట్‌గా రోజు మా ఇంట్లో ఒక పాము తిరుగుతూ ఉండేది. రోజు రెగ్యులర్‌గా కనిపించేది. నాకైతే ఇగ కాళ్ళు, చేతులు వణికేవి. ఇద్దరు పిల్లలు చిన్నోళ్ళున్నారు. ఇక్కడ ఎట్లుండడం, ఏంది అని బాగా భయపడేదాన్ని. అయినా గురువుగారు అట్లేం కాదు. మీ ఇంట్లో ఎల్లమ్మ తల్లుంది చేసుకోవాలి, చెయ్యాలి అని అట్లా చెప్పిర్రు. అట్లా చెప్పినంక
అట్లా చెప్పిన తర్వాత నెక్స్ట్ డేనే మొక్కేసినాం. దేవునికి మొక్కి ఇట్లా చేస్తామమ్మా అని మొక్కినాం. ఆ మరుసటి రోజు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఆ పని కనిపించలేదు. ఇది మళ్ళీ బాగా అంటే బాగా ఈ 2 విషయాలు బాగా క్లిక్ అయినాయి మాకైతే. ఇగ అంతకుముందు 1, 2 సార్లు మా ఆయన విషయంలో గూడా జరిగినాయి. యాక్సిడెంట్ విషయం ఇట్లా మా ఆయన ఆటో డ్రైవింగ్ చేస్తారు. చేస్తుంటే ఇట్లా అయితది, ఇట్లా అయితది అని చెప్పినప్పుడు అప్పుడు గూడా ఇగ అవన్నీ తెలిసిన తర్వాత గురుగారు చాలా పవర్‌ఫుల్, అమ్మవారు బాగా పవర్‌ఫుల్. ఇగ అమ్మవారి గురించయితే ఇగ చెప్పాల్సిన అవసరమే లేదు. మా ఆయనకైతే ఇంకా వర్ణనాతీతం. అసలు దేవుడే లేడు అనేటాయనకి అమ్మవారు కనిపించింది. అప్పటినుంచయితే ఇక ఆయన ఎటన్నెళ్తే గూడా అమ్మవారికి వండినవా అన్నం నైవేద్యం వండినవా వండేస్తే తీసుకెళ్ళి ఇచ్చిరా ఆమెకి అని జెప్పేసి ఎళ్తాడు బయటికెళ్తే గూడా. ఎక్కడికైనా ఎళ్ళినా ఫస్ట్ అమ్మవారి గురించి అడిగే చేస్తాడు ఏ పనైనా. ఇగ అదైతే బాగా మాకైతే గురువుగారి గురించైనా, అమ్మవారి గురించైనా బాగా రెస్పెక్ట్ అన్నట్టు. సంతోషం అమ్మ చాలా. అలాగే మంత్రదీక్షకి మీకు ఖర్చేమైనా అయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాలని గాని, ఇతర ఖర్చులని గాని? లేదు లేదండి. అట్లేమి అడగలే. ఇంకా ఏదో మాకున్నంతలో చేసుకోమనన్నారు గాబట్టి, మాకెళ్ళినంతలో చేసుకున్నాం అంతేగాని, గురువుగారు గాని, పీఠం వారు గాని ఏమి అడగలేదు, ఏం తీసుకోలేదు. నిజానికి ఒక రకంగా వరం నా దృష్టిలో అయితే. ఎందుకంటే, రూ. 100 గూడా ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచించే పరిస్థితి మాది. అట్లాంటిది ఈ మంత్రం తీసుకోవడమే నాకైతే పెద్ద వరం తెలుసా! అసలు వరం గాదు. ఇంక అంతకు మించిన అదృష్టమే లేదని భావిస్తున్నా నేనైతే. మంచిదమ్మా చాలా. అలాగే పీఠం నియమాలు కానీ, పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉందమ్మా? మెయింటెనెన్స్ అంటే ఇగ మాకైతే మామూలుగా అంటే మేమెప్పుడైనా స్నానం చేసి వండుకోవడం, ఏం చేసినా నీట్‌గా చేసుకోవడం, రోజు ఇల్లు కడగడం అదంతా మామూలే. కానీ అట్లేం లేదు. మాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు. దేవుడి దయ వల్ల అనుగ్రహం ఉంది. అమ్మవారికి చేసుకోగలిగిన అంతే సంతోషం. ఇగ అంతకు మించిన ఇగ ఏం ఉండదు అనుకుంటున్నా ఇప్పటికైతే. మంచిదమ్మా. అలాగే పీఠం సాధకులు మీకు ఎలా సహాయం చేస్తారమ్మా? ఆ! ఏమన్నా ఇబ్బందులు చాలా ఆ! చాలా హెల్ప్ చేసిర్రండి. అంటే వాళ్ళ పనులు వాళ్ళకుండంగా గూడా, వాళ్ళ సాధన వాళ్ళు జేసుకోంగా గూడా మాకు చాలా హెల్ప్ చేశారు. ప్రతిదానికి ఇట్లా ఫోను జేస్తే ఇట్లా జరిగింది అంటే, సరే పర్లేదు నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి, వాళ్ళు మా కోసం టైం తీసుకొని మమ్మల్ని కేర్ జేసిర్రు. మొత్తం వాళ్ళ ఎట్లా అంటే, ఒక ఇంట్లో అక్కా చెల్లెళ్ళు ఎట్లుంటారో తెలీదు. నాకు అక్క చెల్లెళ్ళు లేరు ఒక్కదాన్నే. నాకు నిజానికైతే సొంత అక్కల్లా అని అనిపించారు. మొత్తం ఏదున్నా సరే పర్లేదమ్మా నేను చూస్తానులే, నేను చెప్తానులే అని అందరూ బాగా సపోర్ట్ చేసిర్రు. అట్లా సపోర్ట్ జేయడం వల్లే ఈ అమ్మవారి నవరాత్రులు పూర్తి చేసుకున్నా. సంతోషం అమ్మా. అలాగే మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరిగేవి. అవి విన్నాను అని చెప్పారు కదా! వాటి గురించి మీరు ఏం నేర్చుకున్నారమ్మా? అయితే అమ్మవారి శక్తి గురించి, మళ్ళీ గురువుగారి అన్నీ ఇగ అసలు చెప్పడానికి రావట్లేదు గానీ, అన్నిటి గురించి బాగా అర్థమైంది. అసలెవరితోని గూడా ఇట్లా, అట్లా అసలు నిజానికి మా అమ్మతోని గూడా నేను రోజు కాల్స్ మాట్లాడేదాన్ని గాదు. అట్లాంటిది జూమ్ మీటింగ్ కానీ, ఈ అమ్మవారి నవరాత్రులు అప్పటినుంచి గాని, అసలు ఫోను పట్టని రోజే లేదు. అట్లా బాగా ఈ మధ్యనే అంత నవరాత్రుల నుంచే ఫోను ఎక్కువ వాడడం అట్లా చేస్తున్నా. అయినా ఈ నవరాత్రులు చేసినప్పటి నుంచి చాలా విషయాలు తెలుస్తున్నాయి నాకైతే. మళ్ళీ పిల్లల విషయంలో గురువుగారు ఇట్లా తప్పులు చేస్తున్నారు. పెంచడంలో బాగా గారాబం చేస్తున్నారనే విషయం గురించి కూడా పిల్లల్ని గారాబం మా ఇంట్లో ఎక్కువ పిల్లల్ని గారాబం చెయ్యమన్నట్టు. ఎందుకంటే మా స్తోమత చాలా తక్కువ. పిల్లల్ని వదిలిపెట్టి పని చేసుకోవడం అటు ఇటు. నాకైతే పిల్లల్ని అట్లా చుట్టూ ఉండే వాళ్ళని చూసి అరే! వాళ్ళని గూడా అట్లా పెంచితే బావుండేది అనిపించేది. బాగా బాధపడేదాన్ని అట్లా ఆ విషయంలో. అందరిలాగా పిల్లలకి ఏం చేయలేకపోతున్నామని. ఇక తర్వాత గురువుగారు చిన్నప్పటి నుంచే కష్టాలు అలవాటు చేయాలి అని చెప్పినప్పటి నుంచి అయితే పర్లేదులే పిల్లల్ని ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా మంచిగా బతుకుతారులే అన్న ఒక ధైర్యం ఏర్పడింది. అసలు నవరాత్రులు చేసినప్పటి నుంచే నాలో ఒక తెలియని ధైర్యం ఏర్పడింది. ఎవరితోని ఏం మాట్లాడాలన్నా భయపడే నేను అందరితో కాస్త ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. అదే నాకైతే అసలు సంతోషం పట్టలేకపోతున్నా. మంచిదమ్మా. అలాగే పీఠం పేరు మీద జపం చేసుకున్నానని చెప్పారు కదా! చేస్తే ఆ శక్తి ఎలా ఉందమ్మా?
శక్తి అంటే మొత్తం అసలు నాతో పాటు మా పిల్లలకు గూడా కొంచెం ఏమంటారు? ఎక్కువైంది అనిపించింది. అయితే పీఠంది అయితే ఇంకా ఎక్కువ. పీఠంది వారాహి అమ్మవారి పీఠం ఫోటో మా ఇంట్లో ఉంది. మా ఆయన తీసుకొచ్చిర్రు. తెచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకి అమ్మవారి కళ గాని, మా ఇంట్లో ఉండే పరిస్థితులు గాని చాలా అంటే చాలా మారిపోయాయి. ఎట్లా అంటే చెప్పినాగా మా ఆయన ఇట్లా ఉండేవాడు, ఇట్లా జరిగింది అని. అట్లా చాలా అంటే చాలా జరిగిపోయినాయి. మస్తు ప్రెషర్స్ మధ్య మా ఇంట్లో ఒక ఏమంటారంటే చీకట్లో చిన్న వెలుతురొస్తే ఎంత వెలుతురుంటదో ఇంట్ల, మా ఇంట్లో అంత వెలుతురులా అనిపిస్తది నాకైతే. ఓకే అమ్మ. అలాగే పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పండి. అలాగే ఫోటో మీరు తీసుకుని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా అమ్మ? ఆ అమ్మవారి శక్తి గురించి? ఆ! అమ్మవారి శక్తి గురించంటే అనుభవాలు నాకంత తెలీదు గానీ, మా ఆయన చెప్తూ ఉండేవాడు. ఇట్లా అమ్మవారొచ్చింది ఇవాళ, వచ్చి రేపు పులిహోర చేయమన్నది. రేపు పొద్దున్నే లేసి పులిహోర చేసి తీసుకొనొచ్చి అమ్మవారికిచ్చేయి అని అనేవాడు. మళ్ళీ అట్లే గాదు మా ఆయనకే ఎక్కువ నాకంత తెలీదు. అంతా ఈ నవరాత్రుల గురించే ఎక్కువ ఈ నవరాత్రి అసలేం తెలియదు నాకు. మంత్రం ఇచ్చి అమ్మవారి గురించి తెలియడం, నలుగురు గురించి తెలియడం. ఇదే ఒక పెద్ద కలలాగుంది నాకైతే. కానీ అమ్మవారి ఫోటో తెచ్చినప్పటి నుంచి మా ఇంట్లో ఎందుకో తెలీదు గానీ, తేకముందు ఒకలా, తెచ్చిన తర్వాత ఒకలా ఉంది. తేకముందయితే బాగా గొడవలు జరగడం, ఏదో నెగెటివ్ ఎనర్జీ, ఇంట్లో ఉన్న మనశ్శాంతి లేకపోవడం అట్లాంటివి బాగుండేవి. అమ్మవారి ఫోటో తెచ్చిన తర్వాత మా ఆయన ఈ సాధన చేసినప్పటి నుంచి మా ఇంట్లో ఒక పాజిటివ్ అంటే ఇట్లా ఏదన్నా చేస్తాము అంటే పర్లేదులే చేద్దులే అనే మాట కొంచెం స్థిమితంగా పడింది. మళ్ళీ మనశ్శాంతి అసలు ఇంట్లో ఉంటే నాకైతే ఇంట్లో ఉండబుద్దే అయ్యేది గాదు. అట్లాంటిది ఇప్పుడు ఇంట్లో నుంచి ఎళ్ళాలంటేనే ఏదోలా ఉంది. మంచిదమ్మా. అలాగే గురువుగారు మీకు విధి విధానాలు ఇచ్చినప్పుడు గాని, మంత్రం ఇచ్చినప్పుడు గాని మీకేమైనా ఇబ్బందులొచ్చాయమ్మా? ఎలా ఉంది ఆ పద్ధతమ్మా? ఏం లేదండి. అలాంటి ఇబ్బందులేం రాలేదు. దేవుడి దయ వల్ల, గురువుగారి దయ వల్ల అట్లాంటి ఇబ్బందులేం రాలే. నాకైతే అంతా బానే ఉంది. దేవుడి దయ వల్ల, గురువుగారి దయ వల్ల. మళ్ళేం చెప్పినా అయితే నాకు ఫోన్ ఎక్కువ వాడడం రాకపోవడం వల్ల లింక్స్ ఓపెన్ గాకపోయేది. దానివల్ల బాగా ఇబ్బందయ్యి పడేదాన్ని. అరే! ఎవరికి చెప్పాలి? ఏం జెప్పాలి? ఎట్లా జేయాలి? అని అనుకునేదాన్ని. ఒకసారి గురువుగారే చెప్పారు. అయితే నా మెయిల్ ఐడీ కొంచెం మిస్టేక్‌గా పంపించిన నేనే. ఇగ మళ్ళీ తర్వాత సెట్ జేసుకో అమ్మా అని చెప్పిర్రు. మళ్ళీ మాకు మా లీడర్ గూడా ఒక్కసారి హెల్ప్ చేసిందిలెండి. చాలా హెల్ప్ అసలు గురువుగారైతే ఆయన ఓపికని ఇగ నా దేవుడు ఎట్లిస్తుండో ఏందో గాని, గురువుగారి ఓపిక అంతకు అట్లా ఉండగలగాలి అసలు అనుకుంటున్నా. కానీ ఏమో దేవుడి దయ అంట. మంచిదమ్మా. అలాగే ఆన్‌లైన్‌లో వచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండమ్మా. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అనుభవించారా లేదా అమ్మా? అనుభవించానండి. ఖచ్చితంగా. ఎట్లా అంటే మంత్రం ఇచ్చిన తర్వాత ఇలా చేయాలి. ఇట్లా కూర్చునే పొజిషన్ నుండి చేసే మంత్రం వరకి, పూజ పూర్తయ్యే వరకి గురువుగారు చెప్పినట్టు చేసే గురువుగారు చెప్పడమే పెద్ద వరం. ఆయన చెప్పినట్టు చేయలేకపోతే ఇగ నేనుండి గూడా వేస్టే. అట్లా చేసినందుకే ఏదో అమ్మవారి దయ వల్ల పూర్తయింది అని నేననుకుంటున్నా. అమ్మవారి దీక్ష పూర్తయింది గురువుగారి దయ వల్ల అనుకుంటున్నా నేనైతే. మంచిదమ్మా. అలాగే గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలు, వివరాలు ఇచ్చారు కదమ్మా! అవి ఎలా అవును. ఉన్నాయమ్మా? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉంటే చెప్పండమ్మా? అయితే అనుభవాలంటే ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయని ఇగ నాకైతే అసలు ఇది నచ్చలేదు, వీరిది నచ్చలేదు అన్నట్టు ఏం లేదు. అందరూ ఒక్కొక్కరికి అసలు అమ్మవారి గురించే చెప్పే విధానం ఒక్కొక్కరిది వర్ణనాతీతం. ఎవ్వరి గురించి ఏం తక్కువ లేకుండా అందరు అమ్మవారిని చెప్పే విధానం గాని, గురువు గురించి చెప్పే విధానం గాని, అన్ని ఏ టు జెడ్ అన్ని బాగా చెప్పారు. నాకైతే అసలు ఇది చెప్పడానికి అన్నట్టే లేదు. అన్ని చెప్పగలిగేవే.
అంతే అండి అలాగే ఇగ. మీకు నచ్చిన అనుభవాల్లో బాగా నచ్చిన వాటిలో ఏదైనా ఉంటే చెప్పండమ్మా. అన్ని బాగానే నచ్చాయి. అసలు ఇది బాగా నచ్చింది అన్నట్టుగా అంటే అన్ని అసలు ఒక్కదానికి ఒకటి మించి ఇంకా. అందులో కొన్ని చెప్పండమ్మా. కొన్ని అంటే ఈ చిన్న పాప మాలాగా కూర్చుంటుంది అని ఒకరు చెప్పారు. అది అన్నిటికన్నా, ఎందుకంటే తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటారు అనేది కామన్ విషయం అది. కానీ ఒక పాప ఆ అమ్మవారి కోసం సాధన చేయడం, అమ్మవారు వచ్చి ఒళ్ళో కూర్చున్నట్టు అనిపించడం, పారని పెట్టమ్మా అనడం, అది అనుభవాలలో నాకు బాగా ఎక్కువగా అనిపించింది అన్నట్టు. పాప దగ్గరికి రావడం, చిన్న పాప అమ్మవారి లాగా అడగడం అన్ని, అది బాగా ఎక్కువగా అనిపించింది. ఓకే. మంచిదమ్మా. అలాగే మీరు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా అమ్మా మీకు? మీ ఎగ్జామ్స్ అయి రాసాను అని చెప్పారు కదా! అందులో ఏమన్నా మీకు ఈ ఇబ్బందులని అంటూ ఏం లేదు కానీ అదే అసలు టైం సెట్ కాకపోయేది. ఎట్లా అంటే రోజంతా పనులు చేసుకోవడానికి, మళ్ళీ నైట్ 12 వరకు సాధన చేసుకోవడం, 12 నుంచి 2 వరకు చదువుకోవడం, అసలు చదువుకోవడానికి టైం దొరకదు. అసలు ఎట్లా రాస్తానో ఏందో అనేది కొంచెం ఎక్కువ ఉండేది. దేవుడి దయ వల్ల పర్లేదు బాగానే రాశాను. ఇంకా రిజల్ట్ కోసం వెయిటింగ్. ఇక అది వస్తేనైతే ఆ అమ్మవారికి ఇక జీవితాంతం రుణపడిపోయి ఉంటాను నేను. సరే అమ్మా. అలాగే మంత్రదీక్ష తీసుకున్నప్పుడు ఏమన్నా ఇబ్బందులొచ్చాయమ్మా మీకు? అందులో ఏమన్నా పరీక్షలొచ్చాయా మంత్రదీక్షలో? లేదు లేదండి, అట్లా ఏం రాలేదు. ఓకే. మంచిదమ్మా. అలాగే జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా? ఆ అంటే ఫస్ట్ రోజు బాగా అంటే బాగా ఎవరో పట్టి తల తిప్పేసినట్టు అనిపించింది. ఒక అరగంట 40 నిమిషాలకి ఆ పట్టి తల తిప్పడం అంటే మామూలుగా కాదు. ఇక కింద పడేసే పొజిషన్ కి వచ్చినట్టు అనిపించింది. ఇక అప్పటికే ఆపేసి గురుగారు ఇట్లా జరిగింది గురుగారు అని అనుకున్నా. ఇక తర్వాత రోజు నుంచి పర్లేదు. ఇక 3వ రోజు అమ్మవారి దర్శనం జరిగింది. 4వ రోజు ఏమో అమ్మవారు వచ్చి ఏదో రూపంగా అనిపించలేదు. ఎవరో ఏదో తీసుకొచ్చి నోట్లో పెట్టినట్టు అనిపించింది. నాకు తెలియకుండానే నేను సాధన చేస్తూ నోరు తెరిచేసాను. తెరిచి చూస్తే కళ్ళ ముందు ఎవరు లేరు. అరే ఇదేమి ఇట్లుంది అని అనుకున్నా అంతే. ఓకే. మంచిదమ్మా. అలాగే మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటు ఏమైనా ఉందమ్మా? లోటు అంటే ఏం లేదండి. చేసుకున్నారా అమ్మా? బాగా చేసుకున్నాను దేవుడి దయ వల్ల. అలాగే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండమ్మా. ఎలాగా మీ వారు వచ్చి ఉంటారు. మీరు కూడా వచ్చారమ్మా కార్యక్రమానికి? వచ్చానండి. మా ఓకే. ఆయనతో పాటు ఒకసారి వచ్చిన అన్న సంతర్పణకి. అప్పుడు చాలా అంటే అసలు అప్పటి నుంచే నిజానికి అన్న సంతర్పణకి రమ్మని చెప్పడమే ఫస్ట్ ఆయన. అదే నాకు అప్పటి నుంచే ఇక ఇట్లా చేసుకోవాలి ఇది అన్నట్టుగా మనసు బాధపడింది. అయితే అప్పుడు నాకంత తెలియదు. ఏదో అట్లా వెళ్తున్నానులే అనుకున్నా. ఇక అక్కడికి వెళ్ళాక అక్కడ గురుగారు చెప్పే విధానము, అక్కడ చేసిన వాళ్ళందరూ గురించి చూసి అన్నిటి గురించి అవన్నీ చూసిన తర్వాతనే ఇట్లా రావాలి ఇట్లా చేసుకోవాలని ఫస్ట్ అనుకుంది. అన్న సందర్భం దగ్గరనే చేయాలి నవరాత్రులు ఎట్లయినా అని అప్పుడే అనుకున్నా నేను. సంతోషం అమ్మా. అలాగే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ, మానసికంగా గానీ ఏదైనా సరే చెప్పండమ్మా. ఉమ్. అంటే అంతకు ముందు కాస్త మాట్లాడడానికి అసలు ఎవరు ఎన్నన్నా నేను అసలు ఏం మాట్లాడకపోయేది. అలాంటిది పీఠంలోకి వచ్చిన తర్వాత ఎవరితోనైనా కాస్త ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా అంతే అండి. కొంచెం సపోర్ట్ ఎవరైనా పక్కన ఉంటే ఎలా మాట్లాడుతామండి, అట్లా అమ్మవారు పక్కన ఉన్నట్టుగా అనిపించింది. అమ్మవారు మీ పక్కనే ఉంటారమ్మా. ఓకే. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువుగారి గురించి గానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారు అమ్మ? గతంలో అంటే ఏమో నార్మల్ గా ఎట్లుంటది తెలియక ముందు అంతా ఏమో తిన్నాంలే ఉన్నాంలే, ఏదో దేవుడికి ఒక కొబ్బరికాయ కొట్టినామా దీపం వెలిగించామా అనేది. తర్వాత ఇటు వచ్చిన ఈ సనాతన ధర్మంలోకి వచ్చిన తర్వాత ఈ నైవేద్యాలు కానీ
గురువుగారు చెప్పే విధానం, గురువుగారు అంటే ఏంటి అని ఇవన్నిటి గురించి తెలుసుకోవడం, భగవద్గీత గురించి తెలుసుకోవడం, పురాణాల గురించి తెలుసుకోవడం, ఇవన్నీ వింటున్నా, చదువుతున్నా. ఈ మధ్య అవన్నీ గురువుగారు చెప్పడం వల్లే. మంచిదమ్మా. అలాగే మొదట్లో గురువు గారు జూమ్ కాల్స్ లో మాట్లాడడం జరిగింది. మీకు ఎలా అనిపించిందమ్మా గురువు గారు మీ ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇచ్చినప్పుడు గాని? నా దురదృష్టం కొద్దీ అప్పుడు జూమ్ మీటింగ్ కి నేను అటెండ్ అవ్వలేదండి. అటెండ్ అవ్వలేదండి. సరే, అవి లింక్స్ మళ్ళీ పంపారండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే అందులో చూసుకోవచ్చు. ప్రతి దానికి డౌట్ క్లారిఫై చేసి అందులో చెప్పారు. ఒక 1 అవర్ ఉంటుంది ఆ జూమ్ మీటింగ్. ఓకే అండి. అందులో మీరు అంతకుముందే పంపారు అవి. అవి చూసుకోవచ్చు. ఓకే అండి. ఓకే. అలాగే అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయం ఏమైనా వేసిందా అమ్మ మీకు? లేదండి, భయం అంటూ ఏం లేదు. కానీ అఖండ దీపం పెట్టిన 2 రోజులకి నేను పెట్టిన అఖండ దీపం వెలుగుతూనే ఎందుకు ఆరిపోయిందో తెలియదు, కానీ కొండెక్కింది. ఎందుకు ఇట్లా జరిగింది అనే నెగెటివ్ ఫీలింగ్ ఇప్పటికి పోలేదు. ఇగ గురువుగారికి ఇట్లా అంటుంటే మళ్ళీ గురువుగారికి కాదు గానీ మా గ్రూప్ లీడర్‌కి ఇట్లా జరిగింది అని చెప్తే, మళ్ళీ వేరే దీపాలు తీసుకొచ్చి మళ్ళీ పెట్టండమ్మా, ఫస్ట్ ఎట్లా చేసిర్రో అట్లా చేయండి అని అన్నారు. ఇగ మొత్తం అట్లే చేసినా గానీ ఆహ్, ఇంకా అట్లా ఎందుకు జరిగిందో అర్థం గాక అప్పుడప్పుడు ఆహ్, అసలు ఏమైందో గూడా అర్థం గాలేదు. వెలుగుతూనే ఉండి, వత్తి పైకుండి, నిండు నూనుండి అసలు ఎందుకు అట్లా కొండెక్కిందో తెలియదు. అది ఒక చిన్న క్వెషన్ మార్క్ లాగా మిగిలిపోయింది. లేదమ్మా. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయి. అవి కొంచెం అంటే అమ్మవారు ఆ! పరీక్షల్లాగా ఉంటాయి. కాకపోతే మళ్ళీ మీరు తీసుకొచ్చి, పెట్టి చేసినందుకు చాలా సంతోషం అమ్మ. హ్మ్. అలాగే థాంక్ వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా అమ్మ? అట్లనేం లేదు. కానీ అఖండ దీపం వెలిగినంత సేపు ఎంత కాంతివంతంగా అంటే, మా లైట్ ఆఫ్ అంటే రోజంతా లైట్ వేయం గదండీ ఇంట్లో మామూలుగా. అట్లాంటిది ఒక సూర్యుడొచ్చి బయట ఉంటే ఎంత వెలుతురొస్తదో, ఇంట్లో అంత వెలుతురులాగా అనిపించేది నాకైతే. అఖండ దీపం వెలుతురు. ఓకే అమ్మా. అలాగే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసుంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపెడుతూ ఉంటాయి కొన్ని. కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరు ఏం చేసేవారమ్మా? నేనైతే ఎక్కువ గురువుగారినే తలుసుకునేదాన్ని. అంటే గురువుగారిని ఎక్కువ అంటే ఎక్కువ అమ్మో! ఇవాళ అది ఒకరోజైతే మొత్తం చిమ్మ చీకటిలాగా, అసలు చుట్టుపక్కన ఎవ్వరు లేదు. చిమ్మ చీకటిలాగా వచ్చేసింది. ఎవరు లేరు. ఒక్కదాన్నే ఏదో చీకట్లో కూర్చున్నట్టుగా అనిపించింది. ఇగ అనిపించడంతోనే అక్కడికి ఆపేసి ఇగ మనసులోనే గురువుగారికి కూడా చెప్పలేదు. నాకు కొంచెం భయం ఎక్కువ. ఎవరితోనైనా ఏదైనా చెప్పుకోవాలంటే, అమ్మో! గురువుగారు ఇట్లా జరిగింది, అమ్మవారు ఇట్లా జరిగింది. ఇగ మీరే నాకు దిక్కు అని అనుకున్నా. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ సాధన చేస్తుంటే అమ్మవారే ప్రత్యక్షమయ్యారు. ఇగ దాంతోని నా కాస్త భయం కాస్త పోయింది. అవునమ్మా. అమ్మవారిని నమ్ముకుంటే అమ్మవారు మన ఎనకాలే ఉంటారు. ఓకే. మంచిదమ్మా. అలాగే గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతంగా చేసేదానికి తేడా ఏమైనా ఉందమ్మా? చాలా అంటే చాలా. అంటే చిన్నప్పుడు మామూలుగా మా తాతయ్య వాళ్ళు జపం చేసేది. వాళ్ళతో పాటు నేను ఏదో అట్లా కాస్త చిన్నప్పుడు నా ఫిఫ్త్, సిక్స్త్ క్లాస్ అప్పుడు చేసేదాన్ని. ఏదో కాసేపు అట్లా చేసినామా, ప్రసాదం తిన్నామా, వచ్చేసినామా అన్నట్టుండేది. కానీ గురుముఖ మంత్రంతోని అసలు అనుభవాలు రావడం, అమ్మవారు ప్రత్యక్షం కావడం, అమ్మవారు ప్రత్యక్షంగా వచ్చి నైవేద్యం స్వీకరించడం, అవైతే నాకు ఎనలేని సంతోషం ఇంకవి. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అని గురువుగారు చెప్పారు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండమ్మా? నాకైతే అసలు ఆ గురువుగారు చెప్పకముందే నేననుకున్నా. అయితే అమ్మవారి ఆషాఢంలో మామూలుగా
అందరూ గోరింటాకు పెట్టుకుంటారుగా. ఆఖరికి పువ్వులైనా అమ్మవారికి పెట్టిన తర్వాతే తీసుకోవాలనుకునేదాన్ని నేనైతే. ఫస్ట్ అమ్మవారికి పెట్టిన తర్వాత తీసుకునేదాన్ని. అలాగైనా ఒకసారి పెట్టి అమ్మవారికి పా గోరింటాకు పెట్టి తీసుకుందాంలే అనుకున్నా. తర్వాత 2 డేస్‌కే గురుగారు చెప్పారు. అయితే ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళలానే ట్రీట్ చేయాలి అని అప్పుడు నాకు అర్థమైంది. ఇగ అప్పటినుంచి ఏం చేసినా అమ్మవారికి ఫస్ట్ ఇచ్చిన తర్వాతనే నేను తీసుకోవడం అలవాటైపోయింది. మంచిదమ్మా. అలాగే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? చాలా చాలా జరిగిందండి దేవుడి దయ వల్ల. ఉద్వాసన రోజు నైవేద్యాలు అసలు చేయడం కుదురుతదో లేదో, చేస్తే ఇన్ని రకాలు ఇప్పుడెందుకు చేస్తదో మా అత్తగారు అంటారో అని చాలా భయపడిపోయినా. ఇగ ఒక రోజంతా నైవేద్యాలు ఎలా చేయాలి, ఎలా చేయాలని బాగా ఆలోచించా. ఇగ మా ఇంట్లో మా అత్తగారు ఏమైనా అంటారేమో, చేస్తారేమో అని అమ్మవారి మీద భారమేసిన. అమ్మ నీ నైవేద్యాలు చేయడానికి నేను సిద్ధంగున్నాను. కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే నువ్వే చూసుకోవాలని మొక్కుకున్నా. ఇగ తర్వాత దేవుడి దయ వల్ల ఆమె చేయించుకుంది నైవేద్యాలన్నీ. చేసిన తర్వాత నైవేద్యాలు పెట్టిన తర్వాత ఒక గంట వరకి మా పిల్లలకి తినిపించేలోపు అమ్మవారు తినేసినట్టు నాకు చేతి గుర్తులు కనిపించాయి నాకు, మా ఆయనకి. ఇగ నాకైతే ఇగ సంతోషం అంటే ఇగ విపరీతమైన సంతోషం నాకు, మా ఆయనకి. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు. అది ఎలా అనిపించిందమ్మా మీకు? నాకైతే ఇంట్లోకి ఎవరైనా వస్తే ఎట్లా దిష్టి తీస్తారు ఇట్లా అలా అని నాకసలు దిష్టి తీయడం గురించి ఎక్కువ తెలీదు. చిన్న పిల్లలకి, మా పిల్లలకైనా మా అత్తమ్మ వాళ్ళో లేకపోతే మా అమ్మ వాళ్ళో తీస్తారు. నేనెక్కువ తీయను. మా అత్తమ్మ ఎక్కువ తీస్తది. అయితే దిష్టి తీయాలంట ఇట్లా అని నేను మా అత్తగారినడిగితే, "దేవుడికేంటి దిష్టేంటి? దేవుడికి దిష్టి తగులుతదా?" అన్నట్టుగా మాట్లాడారు. ఇగ తర్వాత మా ఆయనతోని చెప్పాక, సరే గురువుగారు చెప్పారుగా, చెప్పినట్టుగా చెయ్యనని తీసుకో గుమ్మడికాయ దొరకపోతే వేరే ఊరికెళ్ళి తీసుకొచ్చారు. తీసినాం దేవుడి దయ వల్ల దిష్టి తీసిన తర్వాత, అవన్నీ చేసిన తర్వాత ఇగ ఆ రోజు అమ్మవారికి పిల్లలు దిష్టి తీస్తే ఎంత యాక్టివ్‌గా ఉంటారో, అమ్మవారు గూడా అట్లా అనిపించింది నాకైతే. ఓకే అమ్మా. అలాగే అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా మీకు? నాకైతే కళ్ళెంబట నీళ్ళొచ్చేసినాయి. ఓకే. అమ్మవారిని పంపించాలి అంటేనే నీళ్ళొచ్చేసినాయి. నిజానికి తల్లి నుంచి కూతురు అత్తవారింటికెళ్ళిపోతే ఎంత బాధపడుతదో. మళ్ళీ ఆ కూతుర్ని ఇంటికి వెళ్ళిన తల్లిదండ్రులు మళ్ళీ వాళ్ళ ఇంటికొస్తున్నప్పుడు ఆ కూతురు ఎంత బాధపడుతదో నాకట్లా అంత బాధ అనిపించింది. నా దగ్గరకొచ్చిన మా అమ్మ ఇప్పుడే ఎళ్ళిపోతుందా అన్న ఫీలింగ్ కలిగింది నాకైతే. అవునమ్మా. కాకపోతే ఆ కార్యక్రమం చెయ్యాలి గాబట్టి. ఎప్పుడూ ఆ! అమ్మవారు మనతోనే ఉంటారు. కాకపోతే ఏర్పాట్లు చేయాలి. మనం తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పుడు మళ్ళీ పంపాలి కాబట్టి పంపాము. కాకపోతే అమ్మవారు ఎప్పుడూ మన వంక చూస్తూ ఉంటారు. మనతోనే ఉంటారు. అదండి. అలాగే పిల్లల్ని ఎలా పెంచాలని అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. అవి మీకు ఎలా హ్మ్. అనిపించాయమ్మా? అహా! అసల నిజానికి ధైర్యం అంటూ వచ్చింది ఆ మాటల వల్లే. మా మేమున్న సిట్యుయేషన్‌లో అసలు పిల్లలకి ఇంత దరిద్రంలో పెంచుతున్నాం ఏంది అని చాలా ఫీల్ అయ్యేదాన్ని నేనైతే. మా సిట్యుయేషన్‌కి మేము డిగ్రీ చదువుకొని గూడా ఏం జేయట్లేదు అనే ఫీలింగ్ బాగా ఉండిపోయేది నాకైతే. పిల్లలకి గూడా అదే కష్టాలు తప్పట్లేదేంటి? అందరు పిల్లలు చాలా సంతోషంగా ఉంటున్నారు. ఏ బాధ తెలియకుండా. మా పిల్లలకి ఎందుకిట్లా ఇన్ని కష్టాలొస్తున్నాయని బాగా బాధనిపించేది. తర్వాత గురువుగారు ఆ మాటలు చెప్పిన తర్వాతనే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికే అమ్మవారు ఇట్లా చేపిస్తుందేమో అనుకున్నా నేనైతే. అవునమ్మా. అలాగే చివరగా ఒక ప్రశ్న. ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటమ్మా? అసలు నాకు తెలిసినంత వరకైతే ప్రతి ఒక్కరు నవరాత్రులు చేసుకుంటేనే మంచిది. వాళ్ళకంటూ ఒక ధైర్యం ఏర్పడుతుంది ఎవరికే గాని. మానసికంగా పడే క్షోభ నుంచి చాలా రిలాక్స్ అయిపోతారు నిజంగా. ఇదైతే వాస్తవం. నాకైనా, మా ఆయనకు జరిగిన దానికైనా.
మానసికంగా పడే క్షోభ నుంచి అమ్మవారు దూరం చేస్తారు. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను నేనైతే ప్రతి ఒక్కరికి. మామూలుగా ఎవరికైనా మానసికంగా కలిగే బాధలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. అట్లాంటి బాధ నుంచి దూరం చేసేది అమ్మవారు ఒక్కరే. ఓకే అమ్మ. మంచిది. చాలా చెప్పారు మీ అనుభవాల గురించి. చాలా చాలా ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ అండి.